చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేకువజామున జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తీవ్ర విషాదాన్ని ముంచేసింది. ఈ యొక్క ప్రమాద తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే, అక్కడ కంకర పడిన తర్వాత ఆ కంకర కిందే ప్రయాణికులు, సీట్లలో కూర్చున్నటువంటి ప్రయాణికులు ఆ కంకర కిందే అలాగే పడిపోయి మృతి చెందినటువంటి ఘటన ఏర్పడింది. ఎంత హృదయ విదారకర ఘటన అంటే, ఇందులో మహిళలు చనిపోయారు, మగవారు చనిపోయారు, చిన్న పిల్లలు చనిపోయారు. ఒక 6 నెలల పసికందు చనిపోయినటువంటి ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అక్కడ విగత జీవులుగా పడి ఉన్నటువంటి వారందరిని చూసి అక్కడికి వచ్చిన స్థానికులు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యో దేవుడా, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని కూడా విషాదంలో ముంచేసింది ఈ యొక్క ఘటన. 1 కాదు 2 కాదు 24 మంది మృతి చెందారు, ఇంకా మృతి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలామంది అంటూ కూడా చెప్తున్నారు. చాలా సీరియస్గా ఉన్నారు చాలామంది. అందులో కంకరలో ఊపిరాడక చనిపోయారు చాలామంది. ఛిద్రమైనటువంటి బస్సుల నుంచి వెలికి తీసిన మృతదేహాలు ఇప్పటి వరకు 24 దాకా ఉన్నాయి. అక్కడ వాతావరణాన్ని ఒక కన్నీటి ప్రళయంగా మార్చేశాయి. ప్రమాదం జరిగినటువంటి మీర్జాగూడ వద్ద దృశ్యాలు హృదయ విదారకరంగా మారాయి. తమ ఆప్తుల కోసం వచ్చిన బంధువులు, స్నేహితులు శిథిలాల మధ్య రక్తపు మడుగులో పడి ఉన్న తమ వారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఆర్తనాదాలు మిన్నంటున్నాయి. మృతుల్లో 10 నెలల ఒక పసికందుకు ఉండడం అక్కడ వచ్చినటువంటి వారందరినీ కూడా ఒక ఒళ్ళు గగుర్లు పొడిచేటువంటి ఘటనగా మార్చేసింది. చిన్నారిని కోల్పోయిన ఆ తండ్రి రోదన అక్కడున్న ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించింది. తమ పెద్ద దిక్కును కోల్పోయిన యువకులు చేతులెత్తి పగిలిన అద్దాల ముందు కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి చివరి చూపు కూడా సరిగా చూడలేని దుస్థితి అక్కడ నెలకొంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంకరలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీస్తున్న జేసీబీ శబ్దాల కంటే బంధువుల గుండె పగిల రోదనలే అక్కడ మిన్నంటిపోతున్నాయి, పెద్దగా వినిపిస్తున్నాయి. సహాయక చర్యలలో ఉన్న పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కళ్ళల్లో నుంచి కూడా కళ్ళు తిరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఉద్విగ్న పరిస్థితి అక్కడ నెలకొందో. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం ఎప్పుడూ చూడలేదంటూ కూడా అక్కడికి వచ్చిన స్థానికులు కూడా చెప్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి ప్రమాదం అక్కడ జరిగిందో మనం ఊహించవచ్చు. ఆ విజువల్స్ అన్ని మనం చూపించలేకపోతున్నాం, కానీ హృదయ విదారకంగా ఉన్నటువంటి ఆ విజువల్స్ కొంత మీకు ఆందోళన కలిగించవచ్చు. కానీ అవి చూసినటువంటి తర్వాత పూర్తిగా ఒక భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంత దారుణం అంటే, కర్నూలులో మొన్న జరిగినటువంటి బస్సు ప్రమాదానికి చాలా రెట్లు భయంకరంగా జరిగింది ఈ యొక్క ప్రమాదం. అక్కడ మృతి చెందినటువంటి మృతదేహాలను చూస్తే కన్నీరు కాదు కదా, బాధ వర్ణించలేనటువంటి విధంగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి వారికి, ఈ దృశ్యాలు చూసినటువంటి వారికి ఒక వారం రోజుల పాటు ముద్ద కూడా దిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంత ఆవేదన కడుపుల నుంచి తన్నుకుంటూ వస్తుంది. చిన్న పిల్లలు, వారికి ఏం తెలుసు అసలు? ఆ పసి మనసులకు అభంశుభం తెలియని పసి మనసు కూడా అక్కడ ఆ కంకరలో పడి మరణించినటువంటి పరిస్థితి. 10 నెలల పసికందు, తల్లి ఒడిలో ఉన్నటువంటి పసికందు అక్కడ ఈ టిప్పర్ చేసినటువంటి విధ్వంసంతో టిప్పర్లో ఉన్నటువంటి కంకరంతా బస్సులో ప్రయాణికులు హ్యాపీగా కూర్చొని ప్రయాణం కొనసాగిస్తున్నారు. మరికొద్ది గంటల్లో సిటీకి ఎవరి గమ్యస్థానాలు వారికి ఇంట్లోకి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. హ్యాపీగా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పేసి సంతోషంగా బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వారి జీవితాలు ఒక్కసారిగా చీకట్లోకి మారిపోయాయి. మృత్యుఘోషగా మారినటువంటి ఆ టిప్పర్ యమపాశంలాగా దూసుకు వచ్చింది. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల పైన కంకర జల్లింది. కంకరతోనే సమాధి కట్టేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసింది. చాలామంది మహిళలు ఆ కంకరలు కూరుకుపోయి మరణించారు. అందులోనే 8 నెలల పసికందు కూడా మరణించింది. ఈ యొక్క ఘటన ఆ యొక్క జేసీబీలతోటి ఆ కంకర తోడుతున్నటువంటి దృశ్యాలు, బస్సులో ఆ సీట్ల కింద ఇరుక్కుపోయినటువంటి కంకరను తీస్తుంటే అందులో నుంచి శవాల గుట్టల్లాగా ఒక్కొక్క శవం, మృతదేహాలు బయటకు వస్తుంటే ఆ జేసీబీ డ్రైవర్ కూడా కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత హృదయ విదారకరమైనటువంటి ఘటనలు రంగారెడ్డి జిల్లాలో మీర్జాగూడలో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదంలో కనిపించాయి. దానికి సంబంధించి ఇప్పుడు అధికారులందరూ కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మిగతా వాళ్ళని ప్రాణాలతో కాపాడుకోవాలి, గాయపడ్డ వారిని రక్షించుకోవాలి, సీరియస్గా ఉన్న వాళ్ళని పెద్ద ఆసుపత్రులకు తీసుకువెళ్ళి వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలని తల్లడిల్లుతున్నారు. కానీ ఇంకొక ప్రాణం కూడా పోయినట్టుగా అప్డేట్ తెలుస్తుంది ఇప్పుడే. 24 నుంచి 25 40 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో ఇంకా ఎంతమంది బ్రతుకుతారో లేదో
భయాందోళనతో కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇళ్లలో నుంచి, ఊర్ల నుంచి. తాండూరు, చేవెళ్లలో ప్రయాణికులు ఎక్కువ ఉన్నారు దీంట్లో. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా మా వాళ్ళు ఉన్నారా, సేఫ్గా ఉన్నారా లేదా, ఏమైందని చెప్పేసి. దాంతో ఆసుపత్రుల వద్ద పూర్తిగా కన్నీటి గాథలు, కన్నీటి పర్యాంతంతో విషాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాయి అక్కడ పరిస్థితులు. తరలించారు. మనం చూడొచ్చు కొంతమంది మరి కుటుంబ